హాయ్ హలో నమస్తే అలా ఫ్రెండ్స్. ఏం లేదు, చిన్న విషయం. మొన్న మనం అప్లోడ్ చేసిన లాంగ్ లెంత్ వీడియోకి అయితే కాపీరైట్ అయితే కంటెంట్ అయితే పడింది. ఎందుకంటే అందులో మనది వచ్చేసి వ్లాగ్ ఛానల్ బేసిక్గా, కానీ అక్కడ వచ్చేసి మనము ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో స్టేజ్ పైన అక్కడ మూవీ సాంగ్స్ వచ్చిన్నాయి కదా. సో ఆ మూవీ సాంగ్స్ మనది వచ్చేసి వ్లాగ్ ఛానల్. సో ఈ రెండింటికి సింక్ అవ్వదు అనమాట. ఉంటే వ్లాగ్సే చేయాలి, లేదంటే కనుక సాంగ్స్ ఆ కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట యూట్యూబ్లో. సో అందుకు గాను మనకు కాపీరైట్ కంటెంట్ అయితే పడింది. సో పర్లేదు, 3 ఛాన్సులు ఉంటాయి. 3 ఛాన్సులలో అలాంటి కాపీరైట్ కంటెంట్స్ 3 టైమ్స్ అలర్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం కాపీరైట్ కంటెంట్ పట్టే సో ఛానల్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. పర్లేదు. సో నేను అడిగేది ఏమంటే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. ఎస్ఎస్వి డైలీ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కాపీరైట్ అయితే ఆ పిక్ను మీరు కూడా చూస్తారని చెప్పేసి మీకు కూడా పెట్టాను. మా తాపత్రయం అంతా ఏంటంటే మనం చేసిన కష్టానికి ఎంత కష్టం చేశాము, ఆ వీడియో తీయడంలో కానీ, రికార్డింగ్ పర్పస్ కానీ, ఆ సౌండ్ కానీ, ఆడియో కానీ, అది అప్లోడ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ థంబ్నెయిల్ వాడాలి, ఇలా అన్నీ చూసుకునేసి ఎంతో కష్టం చేసి ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యలు అనేటివి ఉంటాయి యూట్యూబ్లో, సహజమే అని. సో మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ అయితే పెట్టాను. సో దానివల్ల ఏమంటే కాపీరైట్ పడడం అనేది కొన్నింటికి పడుతుంది. మిక్స్డ్ కంటెంట్ కానీ, కొన్ని చిన్నపిల్లల వీడియోస్ కానీ, బ్లడ్ అందుకు వచ్చే విధంగా వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేసినా కానీ, సో అలాంటి వాటికి కాపీరైట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ వాడు పట్టేస్తాడనమాట. అయినా పర్లేదు, అలా మన ప్రయాణంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన తర్వాతనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఏది ఊరికే రాదు, కష్టం చేస్తేనే వస్తుంది. సో నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఎస్ఎస్వి డైలీ బ్లాగ్స్ 2 రోజులకు ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.